ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలంలోని నున్నా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు శంకుస్థాపన చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపత్తి సంఘం బ్యాంకు గోదాములు మొదటి అంతస్తు, రెండో అంతస్తుకు శంకుస్థాపన చేశారు. సహకార బ్యాంకు ఫలాలను కూడా గ్రామంలోని రైతులు, గ్రామస్తులు మంచిగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఇక గత 5 సంవత్సరాలు దురదృష్టకరమైనటువంటి పాలన నుండి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని కాపాడిందన్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै तन्नो लक्ष्मी प्रचोदयात् धनुर्धरायै च विद्महे सर्वा सिद्धे च तन्नो प्रचोदयात् अस्यमार्षः आयुरारोग्यैश्वर्य मनोभीष्टदावर्जतं शीघ्रमेव कल्याणमण्डपमहोत्सवं चन्द्रग्रहानुकूल्यतावर्जतं निर्विघ्नेन परिष्मागतं श्री अलवेलमङ्गमासं वेङ्कटेश्वर स्वामिनः परिपूर्ण अनुग्रहकटाक्षयोगितावलप्राप्त्यर्थं वेदोक्तपादारवन्दयो सुवर्ण दिव्यमन्त्रमुद्रयामि मनस्सङ्कल्पिष्टकाम्यार्थपरमनास्तरस्तु तथास्तु नूतनस्य पुष्पमालिकं निर्वयामि ओम अग्निं दूतं प्रणेमहे गोदाहारं विश्ववेदसो अस्य यज्ञस्य शुक्रं ददामिति वेदमासनो सूर्यस्य रश्मिभिः गोदा ब्रह्म దయచేసి అందరూ కూడా సీట్లో కూర్చోవాలి. ప్లీజ్ బీ సీటెడ్. ఆల్ ద ఇన్వైటీస్ ఆర్ రిక్వెస్టెడ్. శ్రీహకాంతాయ కళ్యాణ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం ఘోషచంద్రాయ శ్రీహకాంతాయ కళ్యాణనిధేన తీర్థం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం ఘోషచంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తియాయ భగీరథ సత్కరిస్తున్నారు. అలాగే మన నాయకులు హనుమాన్ రెడ్డి, చుట్టగా హనుమాన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి భగీరథ. ధ్రువం తేనా రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం 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 కచ్చం యోరావృణేమహి గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతేః దైవీతి. రైతులకి నేనున్నాను అని నన్ను ఎక్కడి నుంచైనా ఫండింగ్ తీసుకొస్తాం కానీ అభివృద్ధి పరిస్థితుల్లో కానీ మన నియోజకవర్గంలో మనందరికీ కూడా సహకారం ఇస్తున్న వెంకటరావు గారిని ముందుగా అభినందిస్తారు. 40 ఊళ్ళ కేసరపల్లిలో దాదాపు 1,50,00,000 స్థలం పరోపకారంలో ఎనకకుండా వాళ్ళ సమాజంలో తగ్గిపోయింది. ఆ బిఎస్సీ పూర్వం పోయి అది మైనస్ ఉన్నా వాటిని సరి చేసి కట్టే బాధ్యత ఆ ప్రొసీజర్ చూసి ఆ బిఎస్సీ బ్యాంక్ కేటాయించినందుకు కోరుతూ మా 40 బ్యాంకులు కూడా నేను చైర్మన్గా పనిచేస్తున్న సముద్రంలో నీళ్ళు తాగడానికి పనికిరావట్లేదు. నేను చైర్మన్గా ఉండి కూడా కామర్ నియోజకవర్గంలో బ్యాంకులకి ఏం చేయలేకపోయాను. అది ఈ ముఖ్యంగా జగ్గపేట మైలువారు నందిగలవాళ్ళు కోవిడ్ టైంలో జాబ్ మేళలు పెట్టి 3,53,000 మంది రైతు సభ్యులుగా ఉందని పెంచి అన్నీ చేశాను. గణవరం మాత్రం నేను ఆ రోజు చేయలేకపోయిన రోడ్డు సర్వీస్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ గ్రామంలో పోయినసారి ఇక్కడ టిమిడెడ్ ఫార్మ్స్లో వచ్చారు. ఎవరైనా చేయమని అయ్యే కొద్ది రోడ్డు ముందు 2 నెలల ముందు అనుకుంటున్నారు. ఆ రోజు అడిగే కళ్యాణం చేస్తే బాగుందంటే చేద్దాం రోడ్లో మాట్లాడతామని చెప్పాడు శ్రీపతి చేసుకోవాలి. ఈ రోజున శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారు నేను నున్న గ్రామంలో నిర్మించబడిన ఇంకా నిర్మించబడబోతున్నటువంటి కళ్యాణ మండపం ఏదైతే ఉందో దాని యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చాము. ఇక్కడ చూసినట్లయితే ఈ నున్న గ్రామ ప్రాథమిక సహకార సంఘం అనేది ఎందుకోసం అయితే సహకార వ్యవస్థ స్థాపించబడిందో ఆ యొక్క వ్యవస్థ ఫలాల్ని మరి మంచిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి లబ్ధి పొందుతున్నారు అనేది కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం ఈ సొసైటీ ద్వారా దాదాపు 40 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. అలాగే 38-39 కోట్ల రూపాయలు రుణాలను కూడా అందించడం అనేది జరిగింది. అంటే ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి విధానంలో ఈ యొక్క సహకార సంఘం ముందుకు వెళ్తూ ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకోసమైతే సహకార ఉద్యమ నిర్మాతలు సహకార వ్యవస్థను స్థాపించారో
దాన్ని అమలు చేయటము అనేటటువంటిది నున్న గ్రామంలో మరి చాలా మంచిగా కనపడుతూ ఉంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. అలాగనే ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగనే బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే గత 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలన నుంచి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని మరి విముక్తి చేసి ముందుకు తీసుకొని వచ్చి ఈ రోజున గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మెరుగుదల